దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు సైకిల్ తొక్కాలనుంది నాన్న అని అంటే, తండ్రి ప్రతిరోజు కుమారుని బయటికి తీసుకువెళ్ళి సైకిల్ తొక్కడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత, నాకు అవసరం లేదు నాన్న, నేనే తొక్కగలను, నాకు వచ్చు అని కుమారుడు సమాధానం ఇస్తే, తండ్రి ఆ ఒక్క క్షణం అలా వదలగానే కుమారుడు కిందికి పడిపోవడం జరుగుతుంది. ఆ తండ్రి స్థానంలో ఉన్నది యేసు ప్రభు, కుమారుడి స్థానంలో ఉన్నది నువ్వు, నేను. ఆ యేసు ప్రభు మనల్ని ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చి అనేక విషయాల పట్ల మనకు తోడే ఉండి అన్ని అపాయాల నుండి తప్పించి ఇంకా మనల్ని భద్రత కాపుదల ఇస్తున్న దేవుడిని మనము ఎటువంటి అవసరం లేదు, నేనొక్కరినే బ్రతకగలను, నేనొక్కరినే జీవించగలను అన్నట్లయితే ఆ ఒక్క క్షణం ప్రభు చేయి విడిచాడంటే తండ్రిలాగా ఆ పిల్లవాడి స్థానంలో నువ్వు నేను ఉంటాం. అంటే కిందికి పడిపోవడం జరుగుతుంది. అలా కిందికి పడినప్పుడు లేపాలి కదా. ఆ లేపాలంటే తండ్రి రావాలి. నువ్వు తండ్రి సహాయమే కోరని వ్యక్తివి, నువ్వు ఎప్పుడు లేస్తావు? జీవితాంతం పడిపోయే ఉంటావు. మనం యెషయా రాసిన గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు సహాయం చేయువాడను, నేనే నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ ప్రభు నీకు సహాయం చేసేది నేనే, నిన్ను ఆదుకుంటాను అని ప్రభు సెలవిస్తుంటే, కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన సహాయాన్ని కోరము. నాకు దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నేను ఒక్కరినే ఉండగలను, నేను ఒక్కరినే బ్రతకగలను అనుకుంటే జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా పైకి రాలేవు. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నిలబడలేవు. పడిపోయిన స్థానంలో అక్కడే ఉంటావు. నీకెప్పటికీ అర్థం కాదు. అంతా అయిపోయాక అప్పుడు గ్రహించుకున్న సమయం ఉండదు, ఉపయోగం ఉండదు. కాబట్టి దేవుని సహాయం నుండి, దేవుని నుండి నువ్వు దూరం కావద్దు. దేవుని మీద ఆధారపడు, దేవుని సహాయం కోరు. మనం మట్టి వారము, మట్టితో చేయబడిన మనుషులము. మనకి ఏది కూడా సాధ్యం కాదు. సమస్తము సాధ్యమయ్యే దేవుణ్ణి మనం పట్టుకుందాం. ఆయన చేతులు, ఆయన హృదయాలను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఎప్పటికీ కూడా ఆ తండ్రి మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు. ఆయనే చెప్తున్నాడు కదా, నేనే నీ సహాయము, నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు కదా. మరి భయం ఎందుకు? ఆయన మీద ఆధారపడదాం, ఆయన చూసుకుంటాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబం దీవించను గాక. గాడ్ బ్లెస్ యు.